వాక్య భాగాన్ని మనం ధ్యానించక ముందు కొన్ని విషయాలను మనం తెలియజేసుకుందాం. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ క్రీస్తు శిలువ శ్రమల ధ్యానాంశంలో భాగంగా మనం ఆయన పడిన శ్రమలను ఈ 40 దినాల కాలంలో మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. అయితే ఇంతవరకు ధ్యానించిన విధానాలు ఒక రకమైతే ఈ వారంలో మనం ధ్యానించబోతున్న అంశాలు చాలా ప్రాముఖ్యమైనటువంటివి. ఎందుకనంటే ఆయన మిక్కిలి శ్రమ పొందుతున్నటువంటి దినాలుగా ఈ వారం దినాలను మనం భావిస్తాం. అందుకని ఈ నిన్నటి దినం నుంచి మనం బిగిన్ చేస్తే కనుక క్రీస్తు శ్రమల దినాలు అంటాం, శ్రమల వార చరిత్ర అంటాం. ఈ వారానికి ఒక ప్రాముఖ్యత ఉంది, ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకనంటే ఈ 4 రోజుల్లో, ఈ 5 రోజుల్లో దేవుడు తను చేయవలసిన ప్రాముఖ్యమైనటువంటి కొన్ని పనులను చేయడం జరిగింది. మనం నిన్న దినం చూసాం, యేసుక్రీస్తు ప్రభువారు విజయోత్సవాలు చేశారు. విజయోత్సవాన్ని కనబరుస్తూ యెరూషలేము పురవీధులు తిరుగుతూ ఆయన యొక్క సాత్వికాన్ని, ఆయనలో ఉన్నటువంటి తగ్గింపును ఈ మానవాళ్ళందరికీ తెలియజేసి బాహాటంగా వేడుకలు కనబరిచిన దినముగా మనం నిన్న దినాన ఆయన ఆరాధించాము, స్తుతించాము. అయితే ఈ దినం 2వ రోజు. ఈ శ్రమల వార చరిత్రలో ఈ దినం 2వ రోజుగా మనం తలంచవలసిన వారమైనాం. నిన్న మొదటి దినం, నిన్న దినమున ఆయన విజయోత్సవంతో యెరూషలేము పురవీధులలో తిరిగి తర్వాత ఆయన మరి వ్యస్తమైన తోటకు వస్తున్నటువంటి సందర్భంలో ఈ 2వ దినాన ఆయన కొన్ని ఆశ్చర్యకరమైనటువంటి సంగతులు మనతో మాట్లాడినట్టుగా చూస్తాం. అయితే ఈ 2వ రోజు ఆయన చేసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి పని ఏంటి అని మనం ఆలోచిస్తే, ఈ రోజు మనం ధ్యానించబోతున్నటువంటి అంశం కూడా ఏంటంటే అంజూరపు చెట్టును యేసు శపించుట. మన అంశం ఏంటి? అంజూరపు చెట్టును శపించుట. 2వ రోజు ఆయన మార్గం గుండా వెళ్తూ, ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో 18వ వచనం ఒకసారి చదువుకుందాం. ఉదయమందు పట్టణమునకు మరలా వెళ్ళుచుండగా ఆయన ఆకలి కొనెను. అప్పుడు త్రోవ ప్రక్కన ఉన్న యొక్క అంజూరపు చెట్టును చూసి దాని యొద్దకు రాగా దాని యొక్క ఆకులు తప్ప మరేమీ కనబడలేదు కనుక దానిని చూసి, ఇక మీదట ఎన్నిటికీ నీవు కాపు కాయకుందవుగాక అని చెప్పాను. తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయాను. క్రీస్తునందు ప్రేమైనటువంటి వారులారా, యేసుక్రీస్తు ప్రభువు తిరిగి మరి యెరూషలేమునకు వస్తున్నటువంటి మార్గ మధ్యంలో ఒక చెట్టును చూసి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ చెట్టును శపిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆ చెట్టు ఏంటి? ఇప్పుడు మనం చదువుకున్నాం, అంజూరపు చెట్టును యేసయ్య శపిస్తున్నాడంట. ఎందుకు చెట్టును శపిస్తున్నాడు? ఇది మనందరికీ ఒక ప్రశ్న కదండి. మనుషులను శపిస్తే అది ఒక రకంగా ఉంటుంది. ఎందుకంటే మనుషులు మనకు హాని తలపెడతారు కాబట్టి, మనుషులు మనకు కీడు చేస్తారు కాబట్టి, మనుషులు మనల్ని శోధిస్తారు కాబట్టి ఒకవేళ ఆయా సందర్భాల్లో మనుషులను శపించవచ్చు. కానీ ఇక్కడ మనం ఆశ్చర్య సంగతులను కొన్నింటిని ధ్యానించబోతున్నాం. ఒక చెట్టును యేసయ్య శపిస్తున్నాడంట. నిజమే కదా? ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చి అందులో ఫలములు లేనందువలన యేసయ్య ఆ చెట్టును శపించాడు. సో ఎందుకు శపించాడో తెలుసుకునే కంటే ముందుగా అంజూరపు చెట్టు యొక్క విశేషాలను కొన్నిటిని మీకు తెలియచాలని నేను ఆశపడుతున్నా. ఇక్కడ కాకుండా పరిశుద్ధ గ్రంథంలో ఇంకా అంజూరపు చెట్టు గురించి దేవుడు ఏమైనా మనం కొన్ని విషయాలు తెలియజేస్తున్నాడా, ఎందుకు అంజూరపు చెట్టుని ఇక్కడ శపిస్తున్నాడు అన్న విషయాలను కొన్నింటిని మనం ధ్యానం చేసుకుందాం. దేవుడు అంజూరపు చెట్టుకు ఎటువంటి ప్రాముఖ్యతను పరిశుద్ధ గ్రంథంలో ఇచ్చాడు అన్న విషయాలను మనం చూసుకుంటే, మొదటిగా ఒక్కొక్కటిగా మనం చూద్దాం. మొదటిగా మనం చూస్తే మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయము 11-12 వచనాలను కనుక మనం చదువుకుంటే కనుక ఇది ప్రాణములకు తెప్పరిల్ల చేయగలిగినటువంటి చెట్టు అంట. అంజూరపు చెట్టు యొక్క ప్రాముఖ్యతను
దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. మొదటిగా మనం చూస్తూ ఉన్నాము అంజూరపు చెట్టు యొక్క ప్రాముఖ్యత ఏంటో పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. పాత నిబంధన గ్రంథంలోని చూద్దాం ఒకసారి. మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము 11-12 వచనాలను మనం చదువుకుందాం. పొలములో ఒక ఐగుప్తీయుడు కనబడెను. పొలములో ఒక ఐగుప్తీయుడు కనబడెను. వారు దావీదునొద్దకు వాని తోడుకొని వచ్చి వాడు 3 రాత్రింపగళ్ళు అన్నపానం లేవియు పుచ్చుకొనలేదని తెలుసుకొని వానికి భోజనము పెట్టి దాహమిచ్చి అంజూరపు అడవిలోని ముక్కను 2 ద్రాక్ష గెలలను వానికిచ్చిరి. వాడు భోజనం చేసిన తర్వాత వాని ప్రాణము తెప్పరిల్లగా. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని వారలారా, అంజూరపు చెట్టు యొక్క ప్రాముఖ్యత, అంజూరపు చెట్టు గురించినటువంటి గొప్ప విశేషాంశాన్ని దేవుడు ఇక్కడ మనకు మరి సమూయేలు గ్రంథంలో తెలియజేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఏంటి అని మనం చదువుకుంటే ఇక్కడ ఇది ఒక ప్రాణమును తెప్పరిల్ల చేయగలుగుతుందంట. అంటే మరణ పడకలోనో లేకపోతే భయంకరమైనటువంటి రోగముతోనో ఉన్నటువంటి వ్యక్తిని, ఆ వ్యక్తి యొక్క ప్రాణమును తెప్పరిల్ల చేస్తుందంట. అంటే అర్థమవుతుందా? మనం ఏదైనా ఒక జబ్బు పడినప్పుడు, ఒక రోగానికి గురి అయినప్పుడు మన యొక్క బాడీ చాలా నీరసం అవుతుంది, శక్తిహీనతను అవుతుంది, బలహీనలం అయిపోతాము. అప్పుడు మనకు డాక్టర్స్ ఏం ఇస్తారు? ఇప్పుడైతే కనుక ఒక సెలైన్ బాటిల్లో ఒకటి ఏదైనా ఒక జ్యూస్ లాంటిది ఇచ్చి మన ప్రాణాన్ని అప్పటికప్పుడుగా తెప్పరిల్ల చేస్తారు. అయితే ఆ దినాల్లో ఇలాంటి డాక్టర్స్, ఇలాంటి సెలైన్స్, ఇలాంటి మెడిసిన్ ఆ దినాల్లో లేదు కాబట్టి ఈ అంజూరపు చెట్టు యొక్క ఫలములను కానివ్వండి, అంజూరపు చెట్టు యొక్క ఆకులను కానివ్వండి, అంజూరపు చెట్టు యొక్క కొమ్మలను కానివ్వండి, వేరుని కానివ్వండి, వైద్యానికి ఉపయోగించేవాడంట. అంత శక్తి కలిగిగా అంజూరపు చెట్టును మనం చూస్తున్నాం. ఇక్కడ మనం చదువుకున్నటువంటి సమూయేలు గ్రంథంలో కూడా మనం ఏం చదువుతున్నాం? ఇక్కడ పొలములో ఒక ఐగుప్తీయుడు కనబడెను. వారు దావీదునొద్దకు వారిని తోడుకొని వచ్చి వాడు 3 రాత్రింపగళ్ళు అన్నపానము లేని పుచ్చుకొనలేదని తెలుసుకొని వానికి భోజనం పెట్టి దాహం ఇచ్చి అంజూరపు అడవిలోని ముక్కను 2 ద్రాక్ష గెలలను వారికి ఇచ్చింది. ఒక పడుచువాడు, ఒక యవనస్తుడు 3 దినాలు ఆహారం లేక ఉన్నాడంట. నీరసించిపోయి ఉన్నాడు, బలహీనుడిగా కనబడుతున్నాడు. అట్టి బలహీనత స్థితిలో ఉన్నటువంటి ఈ వ్యక్తికి ఏమి వైద్యం అందిస్తున్నారంటే అంజూరపు చెట్టు యొక్క కొన్ని ముక్కలను తీసుకొని వచ్చారంట. అంటే అక్కడ వేరు కావచ్చు, మొద్దు కావచ్చు, కొమ్మ కావచ్చు, ఏదైనా కావచ్చు, అంజూరపు చెట్టు యొక్క 2 కొమ్మలను తీసుకొని వచ్చి అతనికి ఆహారంగా ఇచ్చారంట. చూడండి, ఆలోచించండి ప్రియమైనటువంటి వాళ్ళారా. ఈనాడు కూడా మనము ఈ దినాల్లో డాక్టర్ల చేత కూడా కాని వైద్యాన్ని కొన్ని ఆకుల ద్వారాను, కొన్ని చెట్ల కొమ్మల ద్వారాను, మనం దాన్ని ఏమంటాం ఇప్పుడంటే ఏదో వైద్యం పేరుంది కదా, నాటు వైద్యం అంటాం. నిజమే, ఆ దినాల్లో డాక్టర్స్ లేని సమయాల్లో ఈ నాటు వైద్యమే చేసేవారు. అందులో ఈ అంజూరపు చెట్టును ఎక్కువగా ఉపయోగించేవారంట. ఇంత శక్తి కలదంట ఈ అంజూరపు చెట్టు. ఏ వ్యక్తి అయినా కూడా మరణ పడకలో ఉన్నప్పుడు, ఏ వ్యక్తి అయినా నీరసించి ఉన్నప్పుడు, ఏ వ్యక్తి అయినా వ్యాధికి గురి అయినప్పుడు, ఏ వ్యక్తి అయినా నడవలేని స్థితిలో ఉన్నప్పుడు ఈ అంజూరపు చెట్టు పండ్లను కానీ, అంజూరపు చెట్టు ఆకులను కానీ, అంజూరపు చెట్టు కొమ్మలను కానీ వాటిని ఉపయోగించి వాటి ద్వారా ప్రాణములను తెప్పరిల్ల చేసేవారంట. ఇది ఇందులో ఉన్నటువంటి ఒక గొప్ప విశేషం. అంజూరపు చెట్టులో ఉన్న గొప్ప విశేషం ఏంటంటే ప్రాణము కొట్టుమిట్టాడుతున్నటువంటి వ్యక్తిని తెప్పరిల్ల చేస్తుంది, ప్రాణములను తెప్పరిల్ల చేస్తుంది. ఇంకా రెండవ విషయం కనుక మనం చూసినట్లయితే కనుక అంజూరపు చెట్టు యొక్క గొప్పతనం ఏంటో పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఇంకొక విషయాన్ని కూడా మనకు తెలియజేస్తున్నాడు. 2వ రాజుల గ్రంథం చూద్దాం.
20వ అధ్యాయము, 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయము మొదటి నుంచి చదివితే అక్కడ మీకు అర్థమవుతుంది. ఇక్కడ మాత్రం 7వ వచనం ఒకసారి చదువుకుందాం. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనం. పిమ్మట యెషయా అంజూరపు పండ్ల ముద్ద తెప్పించుడని చెప్పగా వారు దాన్ని తెచ్చి వారు దానిని తెచ్చి కురుపు మీద వేసిన తర్వాత అతడు బాగుపడాడు. ఈ సందర్భం మీకు అందరికి తెలుసు అనుకుంటున్నా నేను. యెషయా ప్రవక్త మరి దినాలలో యెషయా బోధిస్తున్న సందర్భాల్లో హిజ్కియాకు మరణకరమైనటువంటి రోగం వచ్చింది. ఒక దినాన హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చింది. అది ఏంటి అని మనం ప్రస్తావించలేదు, కానీ మరణకరమైన రోగము అంటున్నారు. 20వ అధ్యాయము మొదటి వచనంలో చదివితే హిజ్కియా మరణకరమైన రోగము చేత బాధింపబడుతున్నాడు అని రాయబడింది అక్కడ. అయితే క్రీస్తునందు ప్రేమైనటువంటి వారులారా, మరి యెషయాతో దేవుడు మాట్లాడుతున్నాడు, నీవు వెళ్ళి హిజ్కియాకు స్వస్థత చేయి. దేని చేత చేయమంటున్నాడు తెలిసిన? అంజూరపు చెట్టు యొక్క ఒక ముద్దను తీసుకొని వచ్చి, అంటే అక్కడ ఆకులు వాడినారో తెలియదు, కొమ్మలు వాడినారో తెలియదు, పండ్లను వాడినారో, విత్తనాలను వాడినారో, వేర్లను వాడినారో మనకు తెలియదు. కానీ ఈ సందర్భంలో మనం చూస్తే కనుక ఏమంటుంది ఇక్కడ తెలియజేశారంటే అంజూరపు చెట్టు యొక్క ముద్దను తెచ్చి అని రాయబడింది. పండ్లతో తయారు చేసినటువంటి ముద్ద అనుకుందాం, లేదా కొమ్మలైనా అనుకుందాం. మొత్తం టోటల్గా మనం చూస్తే అంజూరపు చెట్టు యొక్క వేరుతో సహా మనిషి యొక్క ఆరోగ్యానికి ఉపయోగించేవారంట ఆ దినాల్లో. పైన మనం చూసిన సమయల గ్రంథంలోనేమో అంజూరపు యొక్క ముక్కలను తెచ్చిరి అని మనం చూసాం. ఇక్కడ రాజుల గ్రంథంలో చూస్తేనేమో అంజూరపు పండ్ల యొక్క ముద్దను అని మనం చూస్తున్నాం. ఈ ముద్ద చేత ఏం చేశారంట మనం ఎంతవరకు చదువుకున్నాం. పిమ్మట యెషయా అంజూరపు పండ్ల ముద్ద తెప్పించుడని చెప్పగా వారు దానిని తెచ్చి కురుపు మీద వేసిన తర్వాత అతడు ఏమయ్యాడంట? బాగుపడాడు. ఎంత ఆశ్చర్యం అండి! ఒక చెట్టు పండ్లను తీసుకొని వచ్చి వాటిని పేస్ట్గా తయారు చేసి ఆ పేస్ట్ను మరణకరమైన రోగముతో బాధపడుతున్న హిజ్కియా యొక్క ఆ కురుపులు ఏవైతే ఉన్నాయో, మరణకరమైన రోగం అంటున్నాడు, కింద చూస్తే కురుపులు అంటున్నాడు. అంటే దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలా? ఏదో శరీరానికి స్కిన్కు సంబంధించిన వ్యాధి వచ్చింది అని మనం అర్థం చేసుకోవాలి. పై వచనంలో చూస్తేనేమో మనం చదువుకున్న ఐగుప్తీయుడు అనేటువంటి యవనస్తుడు మరి నీరసించిపోయి శరీరం క్షీణించిపోయి బలహీన స్థితిలో పడినప్పుడు అంజూరపు చెట్టును వాడారు. హిజ్కియా జీవితంలో మరణకరమైన కురుపుల చేత బాధపడుతున్నాట. మేబీ యోగుకు వచ్చిన కురుపులు వచ్చినాయి ఏమో మనకు తెలియదు, కానీ ఎలాంటి కురుపుల చేత బాధపడినాడో మనకు తెలియదు. కానీ ఈ కురుపుల చేత హిజ్కియా మరణానికి చేరువయ్యాడంట, చనిపోవడానికి సిద్ధంగా అయ్యాడంట. ఇప్పుడు కూడా మనం చూస్తాం, డయాబెటిక్ పేషెంట్స్ని చూస్తే వాళ్ళకి చిన్న పుండు వచ్చింది అనుకోండి, అది ఎలా అవుతుందో తెలుసా? వాళ్ళకి పెద్దగా అయిపోతుంది. ఆ కురుపుల చేతనే చనిపోయేవారు ఎంతో మంది ఉన్నారు డయాబెటిక్ పేషెంట్స్. ఓన్లీ ఒక కురుపుల చేత, పుండ్ల చేత అవి నయం కావు వారికి. ఎందుకంటే దేహంలో ఏముంది వారికి? షుగర్ వ్యాధి ఉంది కాబట్టి ఆ పుండు చిన్నది పెద్దదై దేహం అంతా వ్యాపించి దాని ద్వారానే మరణించే వారు చాలా మంది ఉన్నారు. బహుశా మరి హిజ్కియా గారికి ఎటువంటి జబ్బు మనకు తెలియదు, కానీ యెషయాతో దేవుడు మాట్లాడాడు ఏమని? ఇదిగో నా భక్తుడైనటువంటి హిజ్కియాను నీవు స్వస్థపరచు. ఎలా స్వస్థపరచాలో కూడా చెప్పాడు. ఇదిగో అడవిలో ఉన్న అంజూరపు చెట్టు దగ్గరికి కొంతమంది మనుషులను పంపించు, వారి చేత అంజూరపు పండ్లను తెప్పించు, ఆ పండ్లను ఒక పేస్ట్గా తయారు చేసి హిజ్కియా శరీరం మీద ఎక్కడైతే గాయాలు ఉన్నాయో, ఎక్కడైతే కురుపుల చేత బాధపడుతున్నాడో వాటి మీద దానిని పూయమన్నాడు. అదే రీతిగా దేవుడు చెప్పింది తడవుగా యెషయా చేశాడు. ఏమయ్యాడంట? హిజ్కియా బాగుపడను అని రాయబడింది. అంటే ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, ఈ అంజూరపు చెట్టులో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే గాయములను కూడా కడుతుంది, గాయములను కూడా స్వస్థపరుస్తుంది, ప్రాణములను తెప్పరిల్ల చేస్తుంది, గాయములను స్వస్థపరుస్తుంది. ఇంకా మూడవ
మరి గుణం కూడా ఉందంట. ఈ అంజూరపు చెట్టు యొక్క మూడవ గుణం ఏంటి అని మనం చూసినట్లయితే కనుక న్యాయాధిపతుల గ్రంథంలోకి రండి ఒకసారి. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయము 11వ వచనంలో చూస్తే ఇది మాధుర్యమైన మంచి ఫలములను ఇస్తుందట. మూడవ గుణం, అంజూరపు చెట్టులో ఉన్నటువంటి మూడవ గుణ లక్షణం ఏంటంటే ఇది మాధుర్యమైనటువంటి మంచి ఫలములను ఇస్తుంది అని ఇక్కడ మనలో లేఖనంలో చూస్తున్నాం. చదువుతాం ఒకసారి. న్యాయాధిపతుల గ్రంథం 9:11 వచనం. అప్పుడు చెట్లు వచ్చి మమ్మల్ని ఏలుమని, మీరు వచ్చి మమ్మల్ని ఏలుమని అంజూరపు చెట్టును అడుగుగా అంజూరపు చెట్టు చెట్ల మీద రాజునయ్యుండి ఇటు అటు ఊగుటకు నా మాధుర్యమును నా మంచి ఫలములను మంచి ఫలములను నేను ఇయ్యక మానుదునా అని వాటితో అనెను. చెట్టు సాక్ష్యంగా మాట్లాడుతుంది. ఇది ఎవరిని ఉద్దేశించి అనంటే అబీమెలెకు రాజు గురించి మీకు తెలుసు అనుకుంటున్నాను నేను. అబీమెలెకు రాజ్యానికి అధిపతిగా రాజుగా కావాలని తాపత్రయపడుతున్నాడు. అది దేవునికి ఇష్టం లేదు. కానీ ఈ అబీమెలెకు ఏం చేస్తున్నాడంటే తన రాజుగా కావాలని కొంతమందిని గుంపు కూర్చుకొని వారితో మాట్లాడుతున్నాడు. మీరు నాకు సపోర్ట్ ఇవ్వండి, నన్ను రాజుగా నిలబెట్టండి, నేను రాజుగా ఉంటాను మీ అందరికీ అని అడుగుతున్నాడు. అబీమెలెకు యొక్క గుణాన్ని మరి పోల్చడానికి ఇక్కడ కొన్ని చెట్లతో మాట్లాడినట్టుగా మనం చూస్తాం. పైన చూస్తే ఇంకా కొన్ని చెట్లతో మాట్లాడినాడు. ద్రాక్ష చెట్టుతోనూ, ఒలీవ చెట్టుతోనూ, అంజూరపు చెట్టుతోనూ పోల్చి మాట్లాడినట్టుగా ఆ సారాంశం అంతా చదివితే మనకు అర్థమవుతుంది. కానీ మన టాపిక్ అది కాదు కాబట్టి కేవలం ఈ వచన భాగంలో అంజూరపు చెట్టులో ఉన్నటువంటి గొప్ప ఉద్దేశాన్ని మాత్రమే నేను మీకు తెలియజేస్తున్నాను. ఏమంటున్నాడు ఇక్కడ ఈ చెట్టును ఉద్దేశించి? అటు ఇటు ఊగుటకు నా మాధుర్యమును నా మంచి ఫలములు నేను ఇయ్యక మానుదునా అంటుంది. నాకు రాజుగా అవసరం లేదంటుంది. రాజరికము నాకు అవసరం లేదు. నేను ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరికీ మంచి ఫలములను ఇస్తే చాలు, నాకు అదే గొప్పదనము అని తనకు తాను తగ్గించుకుంటుందంట ఈ అంజూరపు చెట్టు. నాకు గొప్పతనం వద్దు, రాజరికం వద్దు, నేను కేవలము ప్రజలందరికీ మాధుర్యమైన మంచి ఫలములను ఇస్తే చాలు, ఇది చాలు నాకు అని చెట్టు సాక్ష్యం ఇస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. సో క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, అంజూరపు చెట్టు యొక్క ఫలములు మాధుర్యమైనవి, మంచి ఫలములు. అంటే మనందరికీ తినడానికి యోగ్యమైనటువంటివి అని అర్థం, తినడానికి పనికొచ్చేటివి అని అర్థం. అంతేకాదు ఆ పండ్ల ద్వారా మనందరి యొక్క ఆత్మ శరీరములు మరి దెబ్బరిల్లబడతాయి, బాగుపడతాయి, నయమవుతాయి, స్వస్థత అవుతుంది, మంచి బలమును శక్తిని పొందుకుంటామంట. అంత గొప్పతనం ఉందంట ఈ అంజూరపు చెట్టులో. అయితే ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, అట్టి మంచి చెట్టు ఈ మత్తయి సువార్తలోకి వచ్చేసరికి దేవుడు ఎందుకు శపించాడు? ఇక్కడ మనం చదువుకున్నాం కదా, ఈ అంజూరపు చెట్టులో మంచి గుణ లక్షణాలను మనం చూసాం. ఇంతవరకు ఒక మనిషి ప్రాణాన్ని దెబ్బరిల్ల చేస్తుందని చూసాం. అలాగే రెండవది చూస్తే గాయములను కడుతుంది, మాన్పుతుంది, స్వస్థతనిస్తుందని చూసాం. మూడవది చూస్తే మాధుర్యమైన మంచి ఫలములను లోకానికి ఇస్తుంది అని మనం చూసాం. మరి ఇలాంటి ఉపయోగకరమైన మంచి చెట్టును యేసుక్రీస్తు ప్రభువే స్వయంగా ఎందుకు శపించాడు అది తెలుసుకునే కంటే ముందు మంచి ఫలములు అంటే ఏంటో పరిశుద్ధ గ్రంథం ఏం సెలవిస్తుందో అవి కూడా కొన్ని విషయాలు తెలియజేస్తున్న తర్వాత ఎందుకు శపించాడు అన్న విషయాన్ని మనం కన్క్లూజన్గా తెలుసుకొని వాక్య భాగాన్ని మనం ముగించుకుందాం. ఈ మంచి ఫలముల గురించి పరిశుద్ధ గ్రంథం ఏం తెలియజేస్తుంది? ఇంతవరకు అంజూరపు చెట్టు మంచి ఫలములను మనం తెలుసుకున్నాం. అయితే ఈ మంచి ఫలముల గురించి ఆత్మదేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఏం తెలియజేస్తున్నాడు, అసలు మంచి ఫలం అంటే ఏంటో మనం కొన్ని విషయాలను పరిశుద్ధ గ్రంథంలో నుండి తెలియజేస్తున్నాం. గలతీయులకు రాసినటువంటి పత్రికలోకి రండి ఒకసారి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం కనుక మనం చదివితే మంచి ఫలములు అంటే ఏంటో బైబిల్ ద్వారా దేవుడు మనకు తెలియజేస్తున్నాడు.
అయితే ఆత్మ ఫలము ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. అన్నవే మంచి ఫలములు. క్రీస్తునందు ప్రేమైనటువంటి వాళ్ళగా అంజూరపు చెట్టులో ఇన్ని గుణములు ఉన్నాయంట. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వే ఒక అంజూరపు చెట్టు అనుకుంటే, ఇప్పుడు దేవుడు నిన్నే ఒక అంజూరపు చెట్టుగా పోలిస్తే నీలో ఒక మంచి ఫలం ఉండాలని ఆశపడుతున్నాడు దేవుడు. నీలో మంచి ఫలాలను నేను చూడాలని ఆశపడుతున్నాడు దేవుడు. మనం ఎలాగైతే ఇందాక రోగానికి, ఆరోగ్యానికి, ఆహారానికి ఎలాగా ఈ అంజూరపు చెట్టును వాడుకున్నామో, అలాగే దేవుడు నీలో కూడా కొన్ని మంచి ఫలాలు కావాలని ఆశపడుతున్నాడు. నీలో, నాలో కొన్ని మంచి ఫలాలు ఫలించాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆ మంచి ఫలాలు ఏమంటున్నాడు? గలతీయులకు రాసిన పత్రికలో 9 రకాల ఫలాల గురించి చెప్తున్నాడు. ఇప్పటివరకు మనం చదువుకున్నాం ఆత్మ ఫలాలు. వీటిని ఏమంటారు తెలుసా? ఆత్మ ఫలములు అంటారు. నీ శరీరములో దాగి ఉన్న ఆత్మలో ఈ ఫలములు ఫలిస్తేనే నువ్వు ఎలాంటి దాని అవుతావు తెలుసా? శ్రేష్టమైన అంజూరపు చెట్టు అవుతావు. అందరికీ పనికొచ్చే అంజూరపు చెట్టు అవుతావు. కానీ మన యొక్క ఆత్మలో ఫలములే లేవు. ఎలా ఉన్నామో తెలుసా? ఇందాక మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ప్రభు అంజూరపు చెట్టును శపించాడు కదా. ఎందుకు శపించాడంటే మనలో ఆత్మ ఫలములు లేవు కాబట్టి. అది తర్వాత తెలుసుకుందాం. జస్ట్ ఆత్మఫలములు అంటే ఏంటో మీకు తెలియజేస్తున్నాం. మన అందరిలోనూ ప్రేమ, సంతోషము, సమాధానము, దయాళత్వము, దీర్ఘశాంతము ఇవన్నీ మనలో ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఇవి నీలో ఉంటే నువ్వు శ్రేష్టమైన ఫలానివే అంటున్నాడు. నువ్వు కానీ నేను కానీ శ్రేష్టమైన ఫలం ఎప్పుడవుతామంటే, ఇందాక అంజరపు చెట్టును ఉద్దేశించి కొన్ని మాటలు చెప్పాను కదా. వేరు, కాండము, దాని యొక్క చర్మము, దాని యొక్క ఆకు, దాని యొక్క ఫలము, దాని విత్తనము అన్నీ కూడా మనిషికి ఉపయోగపడుతుంది. భూమిలో ఉన్న వేరుతో సహా పైన ఉన్నటువంటి ఫల విత్తనం వరకు మొత్తం చెట్టు అంతా కూడా మనిషికి ఉపయోగపడుతుంది. మరి దేవుని చేత సృజించబడిన నీలో కనీసం ఒక్క శ్రేష్టమైన ఫలమన్నా ఉందా? ఒక్క శ్రేష్టమైనటువంటి ఫలలక్షణమైన నీలో ఉందా? నిన్ను చూసి ఎవరైనా సంతోషపడుతున్నారా? నీ వలన ఎవరికైనా ఉపయోగం ఉందా అని ఆలోచించమంటున్నాడు దేవుడు. ఈ ఆత్మ ఫలములు నీలో లేకపోతే నువ్వు ఎలాంటి చెట్టువో తెలుసా? ఫలించని అంజూరపు చెట్టువే. ప్రేమ లేకపోయినా, శాంతి, సమాధానం లేకపోయినా, దయాళత్వము, కనికరము లేకపోయినా, ఇవి ఏవి నీలో లేకపోయినా నువ్వు ఎలా ఉన్నావో తెలుసా? ఇప్పుడు మోడు బారిన అంజూరపు చెట్టు వలె నీవు ఉన్నావు. అలా ఉండకుండా ఉండాలంటే నీలో ఈ ఆత్మఫలములు ఉన్నాయో లేవో, ఆత్మఫలములు ఫలిస్తున్నాయో లేవో ఒక్కసారి నిన్ను నువ్వు పరీక్షించుకోమని దేవుడు వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు. ఇంకా చూద్దాం మీ ఫలం గురించి దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఏం మాట్లాడుతున్నాడు అని చూస్తే